మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం. ఎవర్రా మదవతి? ఆంజనేయ దండకం చదువుతూ చెరువులో చేస్తోంది స్నానం. వడ్డీల లింగరాజు గారి ఏకైక పుత్రిక చిట్టి తల్లి బస్సు. ఓహో, సరే డీటెయిల్స్ చెప్తాను, రాసుకో. సారీ బస్సు, పుస్తకం మర్చిపోయాను. ఇలాంటి సమయంలో అలాంటి పనులు చేస్తే ఎలా? ఏదో చిత్తకాయత మీద రాసుకో. ఆ బైనాక్యులర్ చుట్టూ. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం గుళిక లేక 590 భై. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం. బైనాక్యులర్స్ లో కూడా డీటెయిల్స్ తెలియడం లేదే. ఐడియా, నువ్వు ఇక్కడే రాసుకుంటూ ఉండు, నేను అక్కడికి వెళ్తాను. ప్రసన్నాంజనేయం. కళ్ళు కనపట్టాలా? క్షమించదమ్మా, నేను గుడ్డివాడిని. అయ్యయ్యో, మీరు గుడ్డివారా? కళ్ళెప్పుడు పోయాయి? నేను పుట్టుకతోనే గుడ్డివాడిని, అందుకే ఆడవాళ్ళెవరో మగవాళ్ళెవరో కూడా నాకు తెలీదు. ఇంతకీ మీరు మగవాళ్ళ ఆడవాళ్ళ అమ్మా? నేను ఆడపిల్లని, చిట్టి తల్లిని. నాకింకా పెళ్లి కాలేదు. అలాగా, మీ బట్టలు తడిసిపోయినట్టున్నాయి, మార్చుకోండమ్మా. పొడి బట్టలు తెచ్చుకోలేదుగా, ఈ తడి బట్టలు పిండుకొని ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిరగాలి. అయితే పిండుకోండమ్మా. అలాగే. ఎంత లక్కీ ఫెలో బస్సు. ఆ లక్కు నాకెప్పుడో. ₹2 నోట్ పడిపోయింది, తీసుకోండమ్మా. అలాగే. ఏమండి గుడ్డివాడు గారు, మీరు నిజంగా గుడ్డివారేనా? ఎవరమ్మా? ఎక్కడి నుంచి? నేను నిజంగానే గుడ్డివాడినమ్మా. మీరు నిజంగా గుడ్డివారైతే నోటు కింద పడిందని మీకెలా తెలిసింది? అవునండి, మీకెలా కనిపించింది? దొరికిపోయావు బస్సు. అది అది మేం గుడ్డివాడం కదండి. కళ్ళు కనిపించకపోయినా చెవులు బాగా వినిపిస్తాయి. చీవ చిటుక్కుమంటే చాలు ఆ సౌండ్ కూడా వినిపిస్తుంది. అందుకని ఆ నోటు పడిన శబ్దం విని చెప్పాను. చూసావా మరి, నువ్వు పిచ్చుకు ఇవి ఉండవే. మీరు నిజంగా గుడ్డివారంటే నాకెందుకు నమ్మకం కలగడం లేదండి. మీకు ఎలా నమ్మకం కలిగించమంటారమ్మా? అటు చూడండి, ఆ చెరువు మధ్యనున్న మండపం మీకు కనిపిస్తోందా? కనిపిస్తుంది. చూసారా, మీకు కళ్ళున్నాయి కాబట్టి ఆ మండపం మీకు కనిపిస్తోంది. కానీ నేను గుడ్డివాణ్ణి కదా, అందుకని నాకు ఏమీ కనిపించడం లేదు. పాపం, నువ్వు నిజంగా గుడ్డివాడివి అయితే నీకు ఆ మండపం ఎలా కనిపించిందిరా దొంగ వెధవ? అయ్యయ్యో, గుడ్డివాడి గారు, ఏమండి ఏమండి, ఏమే వెళ్ళిపోతున్నాడే? పోతే పోని, దొంగ సచ్చినోడు. అయితే అతను గుడ్డివాడు కాదంటావా? నీకు ఇంకా అర్థం కాలేదా? అయినా చెరువులో స్నానాలేమిటి? ఇలా స్నానం చేసి ఆ గుడి చుట్టూ తిరిగితే దొండ పండంటి మొగుడొస్తాడు. నీ పిచ్చి గాని, ఇలా తడి బట్టలతో గుడి చుట్టూ తిరిగితే మొగుడు కాదు, ఇలాంటి గుడ్డివాళ్లే దొరుకుతారు. ఇంటికి పో. గిలి 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 గిలి. ఇంతకాలం నేను నీకోసం ఎదురు చూస్తుండేదాన్ని, కానీ ఇన్నాళ్ళకి నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావు అన్నమాట. దారి తెలియనప్పుడు, దిక్కు తోచనప్పుడు మనిషికి ఎదురు తినడు తప్ప. అరే, నువ్వు సిగరెట్ కాలుస్తున్నావా? మీరు ఆశ్చర్యపోయే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి లతగారు. ఏమిటా పిలుపు? ఇవాళ పిలుపు మారింది, అలవాట్లు మారాయి. కొన్ని రోజుల నుంచి నీ ప్రవర్తనే మారిపోయింది. ఏమిటి మార్పు? మనిషి మారినప్పుడు మార్పు సహజం. అంటే నువ్వు నా గోపివి కదా? అవునని చెప్పి మిమ్మల్ని మోసం చేయలేను, కాదంటే మీరు భరించలేరు. అయితే నువ్వెవరు? గోపి కాదు. కాదా? మరి నువ్వు? అదే రూపంలో ఉన్న మరో మనిషిని. నా పేరు రాజా. రాజా, నువ్వు నా గోపివి కాకపోతే నా గోపి ఏమయ్యాడు? ఎక్కడున్నాడు చెప్పు. గోపి లేడు, మనకిక రాడు. ఎందుకు రాడు? ఏం చేస్తావు? నా గోపిని ఏం చేస్తావు చెప్పు. క్రమంగా మీకు అన్ని విషయాలు చెప్తాను, తొందరపడకండి. నో, నాకిప్పుడే చెప్పాలి. గోపి ఏమయ్యాడు? గోపిలా నటిస్తూ ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. టెల్ మీ, నా గోపిని ఏం చేస్తావు? మీరు చాలా ఆవేశంలో ఉన్నారు, నేను చెప్పేది నిదానంగా వినండి. లతగారు, నా దగ్గరికి రాకు. నువ్వే నా గోపిని మానించేసి నాటుకోడుతున్నావు. నేను చెప్పేది వినండి. గోపి ఏమయ్యాడో నువ్వు నిజం చెప్పకపోతే ఐ డోంట్ స్పేర్ యూ. నేను చెప్పేది వినండి. నేను విన్ను. ఈ విషయం ఇప్పుడే మా నాన్నగారితో చెప్పి నేను జైల్లో పెట్టిస్తాను. లతగారు, ఇంకేం మాట్లాడద్దు.
నా గోపి ఎక్కడున్నా నేను దక్కించుకుంటాను. ఎక్కడున్నా దక్కించుకుంటాను. లత గారు. ఎక్కడున్నా లత గారు. దక్కించుకుంటాను. ఎక్కడున్నా దక్కించుకుంటాను. చచ్చిపోయిన గోపిగడి బతికొస్తామేంట్రా? గవర్నమెంట్ ఏదవ తొత్తు కొడుకులారా, మీ చేతుల మీదుగా మీరు చంపేసి నా కళ్ళ ముందు గోతులో కప్పెట్టేసిన మనిషి బతికొంటమేంటి? మిమ్మల్ని చంపమేంట్రా? అదే మాకు అర్థం కావట్లేదండి. అంటే ఆ గోపీని పోలిన మరో మనిషి ఈ ఊళ్ళోకి దిగబడ్డాడు అన్నమాట. మేము మొదట్లో అలాగే అనుకున్నామండి. కానీ ఈడు మాత్రం నేనే గోపిని మీరు చంపేసిన తర్వాత అనూపురితో బయటకు వచ్చానంటున్నాడండి. చాలా విచిత్రంగా ఉంది. అన్నట్టు కప్పెట్టిన గోతిని తవ్వి చూసారా? చూసామండి. గోపిగడి శవం అందులోనే ఉందా? అక్కడే ఉందండి. జాగ్రత్తగా చూసారా? అందరం కలిసే చూసామండి. అంటే శవంలో ఉండి మరో శాల్తీ పుట్టుకొచ్చి నేనే ఆ గోపిని అంటున్నాడంటే వీడెవడో మనకంటే కిలాడి రామస్వామిలో ఉన్నాడండి. వాడిని అలా వదిలేయకూడదండి. మీరు ఊ అంటే ఆడేసినట్టే ఈండి వేసేస్తామండి. తొందరపడి మీరు అట్లాంటి ప్రోగ్రాం పెట్టుకోకండి. ఆడి వెనక ముందు హిస్టరీ ఏంటో, అసలు ఆడు నాతో ఏ ప్రోగ్రాం పెట్టుకుని తనే గోపిగాడిని అంటున్నాడో ఊపి లాగుదాం. మీరు వెళ్ళండి. లతమ్మా, సీతమ్మా, ఏడవకమ్మా, ఏడవ. ఏడ్చి మాత్రం ప్రయోజనం ఉంది. నాకంతా తెలుసమ్మా. ఈ ఆస్తి కోసం మీ నాన్నగారు ఎన్ని దారుణాలైనా చేయగలరని మీ అమ్మగారు చనిపోయినప్పుడే నాకు అర్థమైందమ్మా. అంటే మా అమ్మను కూడా మా నాన్నగారు చంపారా? చంపడం అంటే ఏ కత్తితోనో పొడిచి చంపలేదమ్మా. నిజానికి ఈ ఆస్తి అంతా మీ అమ్మగారిదే. మీ నాన్నగారు ఆవిడ్ని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత తెలిసింది ఆయనకు చాలా మంది స్త్రీలతో అక్రమ సంబంధాలున్నాయని. అయినా మీ అమ్మగారు వాటి గురించి పట్టించుకునేవారు కాదు. అప్పటికి నీకు 4 ఏళ్ల వయసు. ఒకనాడు సంతకం పెట్టు. నేను సంతకం పెట్టను. మీరు నన్ను చిత్రవద చేసినా సరే, చంపినా సరే, ఈ ఆస్తి మీ పేర రాయను. నేను నీ మొగుణ్ణి. సంతకం పెట్టక తప్పదు. అలా రాసిన మరుక్షణం ఈ ఆస్తి అవస్తూ ఏ బజారు మనిషికి మీరు దారపోస్తారో నాకు బాగా అమ్మాయి! ఏమే సంతకం పెట్టవా? పెట్టను. పెట్టవా? పెట్టను. ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఆస్తి తనకు దక్కనివ్వటం లేదని తెలిసిన మీ నాన్నగారు సీతాదేవి లాంటి మీ అమ్మగారి మీద ఏ భర్త వేయకూడని అపనింద వేశారు. ఏమిటది? పతివ్రతల పోజెట్టి ఏడిస్తే నువ్వు మంచిదానం అనుకోని సాధిస్తే, ఈడితో సంబంధం పెట్టుకున్న పరువు ప్రతిష్టలకి ఎసపెడితే నేను ఊరుకోను. ఆస్తంతా నా పేరు రాసేసి ఈడితో లెగిసిపోయే ప్రోగ్రాం పెట్టుకో. లేదు నాతోనే కాపురం చెయ్యాలనుకుంటే ఆస్తంతా నా పేరును రాసి నువ్వు చేసిన తప్పుని కడుపులో పెట్టుకుని అడ్జస్ట్ అయిపోతాను. ఏమంటావు? మీరు నా మీద నింద వేసినా సరే, నిలువున చంపేసినా సరే, నేను మాత్రం ఈ ఆస్తి మీ పేద రాయను. రాసి దీనికి అన్యాయం చేయలేను. ఎంత మొండికేశావు నిన్ను. ఆ బాధలు భరించలేక మీ అమ్మగారు ఆస్తంతా నీ పేరును రాయించారు. నీ పెళ్ళయ్యే వరకు మీ నాన్నగారు కేవలం దానికి సంరక్షకులుగా ఉండేట్టు, నీ పెళ్ళయిన తర్వాత నీకు నీ భర్తకు మాత్రమే చెందేట్టుగా రాయించారు. ఆ రోజు పిచ్చి పిచ్చి అక్కడాయి పక్క తలుపుతాను. తలుపు తీనే అయితే చేసుకోవద్దమ్మా. పాప దిక్కులేంది అయిపోతుందమ్మా. అలా మంటల్లో కాలిపోతున్నా మీ అమ్మగారిని నేను రక్షించుకోలేకపోయా. ఈ ఆస్తి కోసం మీ నాన్నగారు ఇంకా ఎన్ని ఘోరాలైనా చేయగలరా? మరి నిన్ను నువ్వెలా కాపాడుకుంటావో ఏమో. తండ్రే కన్న బిడ్డని చంపే కిరాతకుడైతే ఆ బిడ్డ గతి ఏం కావాలి?
ఏమిటమ్మా? ఈయనెవరో మీకు తెలుసా? తెలుసమ్మా, అసలు పేరు రాజా. ఇహ నుంచి వీడే నా బిడ్డ. అంటే గోపి చనిపోయిన విషయం తెలుసు. ఎవరు చంపారో తెలుసా? ఎవరో రౌడీలు చంపారట. ఆ రౌడీల చేత చంపించింది ఎవరో తెలుసా? తెలీదమ్మా. మా నాన్న. మీ నాన్న? అవును, మా నాన్నే. నన్ను ప్రేమించిన నేరానికి గోపిని చంపించాడు. ఆస్తి తన పేరు రాయలేదని మా అమ్మని చిత్రహింసలు పెట్టి చనిపోయేలా చేశాడు. ఈ విషయాలని నాకు ఇప్పుడే తెలిసే. నిన్న మీరు గోపి కాదని నిజం చెప్పినప్పుడు ఆవేశపడ్డానే తప్ప మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు. క్షమించండి. నా ప్రాణానికి ప్రాణమైన నా గోపిని, నా కన్న తల్లిని నాకు కాకుండా చేసిన మా నాన్నని ఊరికే వదలకూడదు. నిజమే, అలాంటి నరరూప రాక్షసుడికి తగిన శాస్తి జరగాలి. మా నాన్నకి సరైన గుణపాఠం నేర్పడానికి నాకు సహాయపడతానని మాట ఇవ్వండి. రక్తం రుచి మరిగిన పులి ఊరు మీద పడి మనుషులను తింటుంటే ఎవరికి వాళ్ళు మనకెందుకు లేని ఊరుకుంటే ఆ ఊరే శ్మశానం అవుతుంది. ఎవరో ఒకళ్ళు తిరగబడాలి, ఆ పేడను విరగడి చేయాలి. సహాయం చేస్తానన్న మాట ఇవ్వు బాబు. బస్సు, వాళ్ళ నాన్న మనకు బయటే కనిపించాడుగా, మరి ఈ స్త్రీ ఇంటిలో కనిపించేది ఏమిటి బస్సు? ఇదే మంచి సమయమని మనం వస్తే మన నిరుత్సాహపరుస్తుంది మీరా ఈ స్త్రీ. ఏ గుడ్డివాడు గారు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అందుకేనా? బస్సు బస్సు, డైరెక్ట్ గా పాయింట్ వచ్చే బస్సు, లేకపోతే వాళ్ళ నాన్న వచ్చేస్తాడు. చూడు చిట్టి తల్లి, నేను మంచి మూడ్లో ఉన్నాను, నువ్వు రాసుకో. ఈ రోజు ఉదయం ఒక సంఘటన జరిగినది స్త్రీ. నేను ఒక జ్యోతిష్కుడిని కలవడం సంభవించినది స్త్రీ. రెండవసారి కూడా స్త్రీ. ఆ జ్యోతిష్కుడు నాకు అశ్విని జాతి స్త్రీతోనే కళ్యాణం అవుతుందని మనవి చేసిన స్త్రీ. ముచ్చటగా మూడవసారి కూడా స్త్రీయే. కానీ నా మనసంతా నీవీదే ఉన్నది స్త్రీ. ఈ స్త్రీ. కానీ నువ్వు అశ్విని జాతి స్త్రీ అని నేను కాదు, శంకిని జాతి స్త్రీ అని వీడు. ఇద్దరు వాదించుకున్నాం, ఇక్కడికి వచ్చాం. ఇంతకీ నువ్వు అశ్విని జాతి స్త్రీవా? ఆగు బస్సు, లేక శంఖిని జాతి స్త్రీవా? నేను ఏ జాతి స్త్రీనో నాకెలా తెలుస్తుంది? పాయింట్ బస్సు. నువ్వు అశ్విని జాతి స్త్రీవైతే నీ వీప్ మీద ఊసరికాయంత పుట్టుమచ్చుంటుంది. ఆగండి. నువ్వు ఆగు. అవును, ఒకవేళ వీపు మీద పుట్టుమచ్చ లేకపోతేనా? మచ్చ నా బొంద. ఊరికే ఆ వీపు తాలూకు అందమైన ఫోటోలు తీస్తే అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు, మన గ్రంథంలో రాసుకోవచ్చు. ఓకే ఓకే. గుళిక 612 ఉందా? కనపడిందా? ఉంది. 10 పైసలంత లేదు గాని 5 పైసలంత ఉంది. ఒరే, సగం నేనే గెలిచాను. కాదు బస్సు, ఈవిడ ఖచ్చితంగా శంఖిని జాతి స్త్రీయే. ఆ జాతి స్త్రీలకు మోకాలి పైన జామకాయ అంత పుట్టుమచ్చుంటుంది, కావాలంటే చూసుకో బస్సు. ఆగండి. ఐడియా ఎలా ఉంది బస్సు? బ్రహ్మాండంగా ఉంది. మొత్తం అందాల్ని కింద నుంచి పైదాకా చూడొచ్చు. కెమెరా రెడీ చేశాను, దొరకగానే నొక్కేస్తాను. గుళిక 613. చూసుకుంటారా? ఇదేమిటి? అక్కడ పుట్టు మచ్చ లేదుగా. నీకెలా తెలుసు చిట్టి తల్లి? రోజు స్నానం చేసేటప్పుడు నేను చూసుకుంటానుగా. ఇప్పుడు చెప్పండి, నేను శంకిని జాతి స్త్రీనా, అశ్విని జాతి స్త్రీనా? ప్రస్తుతానికి నువ్వు అశ్విని జాతి స్త్రీవే, అంటే నా స్త్రీ అన్నమాట. అయితే ఈ సంగతి మా నాన్నతో చెప్పాలి. నానా, నానా,